గౌరవనీయులు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు, సచిన్ సావంత్ గారు వారి ఆలోచనతోని జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు కొక్కరెల ప్రేమసారావు గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు వెడమ బొజ్జు గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, వారితో పాటు ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, మేయర్ గారు, వీరందరి ఆలోచన మేరకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి, వార్డు స్థాయి నుండి, బూత్ స్థాయి నుండి, డివిజన్ స్థాయి నుండి ఏ విధంగా బలోపేతం చేయాలి, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి, సోషల్ మీడియాను ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం, వాటితో పాటు మండల కమిటీల అధ్యక్షులు, పట్టణ కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్ అధ్యక్షులు, పిసిసి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, సేవాదల్, డాక్టర్ సెల్, అడ్వకేట్ సెల్, ఈ సెల్లన్నిటి ద్వారా ఒక ప్రణాళికబద్ధంగా 6 విషయాలపై సుదీర్ఘంగా చర్చించి ఆ చర్చ ద్వారా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందు తీసుకుపోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు చేపడుతుందో 200 యూనిట్ల కరెంటే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, దానితో పాటు గతంలో ఇచ్చేటువంటి పెన్షన్స్ కాకుండా ఆగస్టు 15వ తేదీ నుండి 2,50,000 కొత్త పెన్షన్స్ను, అదేవిధంగా సుమారు ఇప్పటికే ప్రతి నిజవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, వాటితో పాటు రేపటి నుండి మొదలుపెట్టేటువంటి ప్రతి నిజవర్గానికి 2,000 ఇళ్లను కార్యక్రమాల కోసం మా కార్యకర్తలను సన్నిహితం చేసి ప్రజల్లోకి తీసుకుపోవాలని ఒక ఆలోచన తీసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ మా మంచిర్యాల జిల్లా లోపల, మంచిర్యాల నియోజకవర్గం లోపల, అదేవిధంగా చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గం లోపల మా శాసనసభ్యులు కనివిని రీతిలో ఆ రోజు గత 20 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని ఇవాళ మంచిర్యాల నియోజకవర్గంలో చూసుకుంటే ఇవాళ జిల్లా స్థాయిలో ఒక మాతా శిశు కేంద్రం, అదే కాకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కరకట్ట, దీనితో పాటు ఇవాళ ఏదైతే మోడల్ ఇలా స్కూల్ తీసుకొస్తున్నామో 220 కోట్లతోని ఇలా మంచిర్యాలలో, అదేవిధంగా కేంద్ర విద్యాలయం, తర్వాత ఐఐటి, అదే మంచిర్యాల నియోజకవర్గం వస్తాయి ఇవి, చెన్నూరు నియోజకవర్గం లోపల ఇంటిగ్రేట్ స్కూల్, దాంతోపాటు ఒక లిఫ్ట్ ఇరిగేషన్, దాంతోపాటు ఇలా తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీలకు నిధులు, గ్రామ అభివృద్ధి నిధులు, ఎస్డిఎఫ్సి నిధులు, డిఎంఎఫ్ నిధులు, ఇదే కాకుండా బెల్లంపల్లి నియోజకవర్గం లోపల రోడ్డు వైడింగ్ కార్యక్రమాలు, అక్కడ కూడా ఒక ఇంటిగ్రేట్ స్కూలు, ఇలా బూద టెంపుల్కి ఇలా రోడ్డు నిర్మాణం, అంటే ఇలా సంక్షేమ దిశగా మేము పోతున్నాం. ఇదే కాదు, మేము గర్వంగా చెప్పుకుంటాం, మా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి బట్టి కుమార్కి దృష్టికి తీసుకుపోయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజు కేసీఆర్ గారు శ్రీరాములో జరిగినటువంటి బహిరంగ సభలో 11 కొత్త బావులు ఇస్తారని చెప్పేసి కల్లిపల్లి మాటలు చెప్పి ఆ రోజు 2018లో అధికారంలోకి వస్తే ఒక కొత్త బావి కూడా ఇవ్వలేదు. ఈరోజు మా శాసనసభ్యులందరూ కూడా బట్టి విక్రమార్క ద్వారా, కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యుల ద్వారా, గడ్డం వంశీకృష్ణ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా ఇవాళ మేము కొట్లాడితే ఇవాళ KK6, KK5లో ఒక ఓపెన్ కాస్టు, అదేవిధంగా MK4లో ఒక ఓపెన్ కాస్టు, ఇవాళ ఏదైతే మన తాడిచెర్ల ఉన్నటువంటి ఓపెన్ కాస్టులు ఇలా గర్వంగా కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు, సింగరేణి కార్మికులకు సుమారుగా 5,000 నుండి 6,000 ఉద్యోగాలు వస్తాయని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇదే కాదు, ఇలా మా శాసనసభ్యులు మీద ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. ఒక్కటి అడుగుతున్న ప్రతిపక్షాలను, ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్టును గౌరవ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ద్వారా ఎన్నికైనటువంటి మాజీ శాసనసభ్యుడు దివాకర్ రావు గారు కూడా ఒకటి గుండెమే చేసుకుని ఆలోచించాలి. ఇవాళ ఇక్కడ ప్రేమసారావు గారు తెచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాదు, మేము తెప్పించాను. కానీ ఒక్కసారి దివాకర్ రావు గారు మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ రోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి కొక్కిరేల ప్రేమసారావు గారు, ఆ రోజు స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు, ఆ రోజు ఉన్నటువంటి గడ్డం వినోద్ గారు మినిస్టర్ గారు, ఆ రోజు వారు ఆలోచన దిశగానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చింది. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు నీరు అందుతుంది, రైతులు స్వచ్ఛందంగా పచ్చదనంతో ఇవాళ విధులు. ఇవి మర్చిపోయి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అదే కాదు, పక్కనటువంటి బాలిక సుమన్
బాల్క సుమన్ కనీసానికి 1820 రోజులు శాసనసభ్యులుగా ఉంటే సుమారు 100 రోజులు కూడా ఆ నియోజకవర్గంలో పర్యటించలే. ఇలా బెల్లంపల్లి పోదాం రాసలీలకు రాసలీలకే పరిమితమైనటువంటి మాచన్ శాసనసభ్యుడు ఎన్నడూ కనపాలే. ఇలా అక్కడున్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులు వినోద్ గారు సౌమ్యులు అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు. ఇలా వెడుమ బొజ్జు గారు ఇలా చూడండి ఎవరైతే గిరిజనులు ఆ రోజు కొక్కిరాల సురేఖ ప్రేమసారావు గారు DCCC అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇలా గిరిజనుల మీద జరుగుతుంటే పొడి భూముల మీద జరుగుతుంటే వాటి మీద పోరాటం చేసిళ్ళు. అదే పోరాటం ఇవాళ గిరిజనులు చేస్తూ ఉంటే కొడుతా అంటే కూడా వాళ్ళని కేసులు కొట్టి వాళ్ళను ఇబ్బందులు పెడితే వెడుమ మోజు గారు అడ్డుకొని ఇలా వారు సస్పెండ్ అయ్యే వరకు పోరాటం చేసింది. అంటే ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. తప్పకుండా ప్రజాప్రభుత్వం ఏదైతుందో ప్రజల పక్షాన ఉండి ప్రతి సేవా కార్యక్రమం ముందుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మా కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా సర్పంచులు వీళ్ళందరూ కూడా నిరంతర ప్రజా సంక్షేమ పోరాడుతున్నారు. మేము ఒకటి గర్వంగా చెప్పదలుచుకుంటాం. ఇవాళ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం 2,30,000 రేషన్ కార్డులు ఇలా నీతి నిజాయితీగా ఆన్లైన్లో ఇచ్చినాం. ఎక్కడ కూడా మేము పైరాలకు తావివ్వలేదు. ఇలా పెన్షన్స్ ఇస్తున్నాం 2,50,000 ఎక్కడ పైరాలకు తావివ్వలేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోమన్నాం, ఆన్లైన్లో స్వచ్ఛందంగా ఇస్తున్నాం. ఇదే కాదు ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం స్వచ్ఛంగా ఆన్లైన్లో పెట్టుకోమన్నాం. సూపర్వైజర్ ద్వారా సూపర్వైజ్ చేసుకోమంటున్నాం, స్వచ్ఛంగా ఇస్తున్నాం. ఎక్కడ కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ కకృతి పడలే. దొంగ మాటలు చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచి ఇవాళ ఎటుకాకుండా చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కల్లిబొల్లి మాటలు చెప్తుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 బీజేపీ స్థానాలు గెలిస్తే ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎర్రబెల్లి రఘునాథరావు గారిని ఒకటి అడుగుతున్నా. రఘునాథరావు గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద పదే నీ నోటి మాటలు నీ దృష్టితో ప్రవర్తిస్తున్నావు. మీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 సంవత్సరాల నుండి కేంద్రంలో మీ ప్రభుత్వం అధికారం ఉంది. ఒక్క పథకం కొత్త పథకం ఈ రాష్ట్రానికి ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక ఏదైనా ఇండస్ట్రియల్ కానీ ఏదైనా తెచ్చిన ముఖం మీ బీజేపీకి ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు ఈ మాయ మాటలు చెప్పి ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టి హిందూతత్వం బోధగా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని మేమందరం హిందువులం తెలుగు సంబంధించినటువంటి తెలుగు దేవులను ముఖ్యమైనటువంటి భక్తులం నిరంతరం భక్తి శ్రద్ధలు కేవలం శ్రీరామచంద్రుడు మీ ఒక్కరికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూకు శ్రీరామచంద్రుడు దేవుడే. కానీ కేవలం మీరు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలి, జిల్లాల విచ్ఛిన్నం చేయాలి, మీ మెప్పు పొందాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా మా కార్యకర్తలు మా నాయకులు మా ప్రజాపతి అందరూ కూడా సంక్షేమ దిశగా తెలంగాణ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు. ఇలా అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు సాయశక్తిలా కృషి చేస్తున్నారు. దీన్ని స్వాగతించండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, కలిసి పనిచేద్దాం, అభివృద్ధికి ముందుకు పోదాం. కానీ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి మీ వ్యక్తిగత ఇమేజీ మా నాయకులపై రుద్దాల్సినటువంటి ప్రయత్నం చేస్తే ఇది బాగుండదు. దీన్ని హెచ్చరిస్తున్నామని తీవ్రంగా ఖండిస్తున్నాం.